క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలుపు ప్రకారం తెనాలి క్యాటరర్స్ అసోసియేషన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్నాక్స్, పండ్లు పంపిణీ చేశారు. స్థానిక తులసిరామ్ చౌక్లోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో శనివారం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫెడరేషన్ పిలుపు ప్రకారం తెనాలి క్యాటరర్స్ అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు, శ్రీమన్నారాయణ, కొల్లిపర ఉమామహేశ్వరరావు, కొల్లిపర శ్రీనివాసరావు, సోంబాబు, సంతోషం మరికొందరు తెనాలి క్యాటరర్స్ పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి మనకి ఆ రోజున స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయుల సాక్రిఫైస్తో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజున దేశమంతా కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాన, ప్రతి ఇంటా కూడా ఆ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి మా రాష్ట్ర క్యాటరర్స్ అసోసియేషన్ తరఫున కూడా ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో కూడా ఇట్లా ఒక్కొక్క స్కూల్లో పిల్లలకి ఈ రోజున జెండా వందనం టైంలో వెళ్ళి పిల్లలందరికీ కూడా మరి స్నాక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు మనకి వాళ్ళకి పిల్లలకి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా ఇచ్చేదానికి స్టేట్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ తెనాలిలో మరి మన ఉప్పు బజార్లో ఈ యొక్క మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అప్రాక్సిమేట్గా 80 మంది పిల్లల దాకా ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా మేము ఈరోజు ఈ స్నాక్స్ అరేంజ్మెంట్ జరిగింది. మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే మనకి ఈ రోజున స్వాతంత్రం అనేది సిద్ధించింది. వారికి గొప్ప నివాళులు అర్పిస్తూ మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మా యొక్క స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని నిర్వహించుకుంటున్నాము. మా స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది దాతల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఈసారి క్యాటరింగ్ అసోసియేషన్ వారు కూడా మా యొక్క స్కూల్లో వారు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మాకు కూడా వారు వచ్చి మా యొక్క స్కూల్లో ఈ స్కూల్ ఎప్పుడో చాలా బ్రిటిష్ నాటి కాలం నాటి నుంచి ఉంది. అప్పుడు ఆడపిల్లల బడి అనేది మంచి పేరు ఉండేది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా లెక్చరర్సు, టీచర్సు, తర్వాత మంచి వ్యాపారస్తులు, తర్వాత సినిమా యాక్టర్సు చాలామంది తయారయ్యి ఎంతోమంది మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోయారు. ఈ స్కూల్లో పిల్లలందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి. మీరంతా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో రావాలని కోరుకుంటున్నాము. స్కూల్ పిల్లలకి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, టీచర్స్కి అందరికీ నా అభినందనలు. మా స్కూల్లో ఉన్నట్టు యుగంధర గారికి, తర్వాత తులసి గారికి మేమంతా కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాము.